హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పక్క వాళ్ళు నిమ్మకాయలు ఇచ్చారండి. ఈ కొన్ని నిమ్మకాయలతోనే చట్నీ ఎలా పెట్టాలో మీకు చూపించాలనిపించింది. ఇలా ఫ్రెష్‌గా దొరికినప్పుడు అప్పటికప్పుడు నిమ్మకాయ పచ్చడి ఇలా కొన్నిటితో కూడా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మళ్ళీ ఇలాంటివి పోషకాలు ఎక్కువ ఉంటాయి కదండీ ఫ్రెష్‌గా దొరికిన వాటిలలో. ఆర్గానికే కదా ఇవి. కాబట్టి ఇలాంటివి ఎవరైనా ఇస్తే ఒక 3 కాయలిచ్చినా సరే అవి వేస్ట్ చేయకుండా పచ్చడి పెట్టుకోండి. చాలా బావుంటుందండి ఇది. ఒకసారి చూడండి ఎలా చేస్తాను అన్నది. వీటిల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే గదండీ! ఈ సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందండి ఇది. కాబట్టి ఈ నిమ్మకాయ పచ్చడైనా నిమ్మకాయలు ఇప్పుడు దొరికే కాలం. మొన్నటి వరకు సమ్మర్‌లో దొరకలేదివి. ఇవి దొరికే కాలం కాబట్టి దొరికినప్పుడు ఇలా పచ్చడి చేసుకోవడం, పులిహోర చేసుకోవడం, మటన్‌లో కొంతమంది నాన్ వెజ్‌లో నిమ్మకాయ పిండుకుంటారు. కొద్దిమంది బజ్జీల్లో గూడా నిమ్మకాయ పిండుకుంటారండి. ఇప్పుడు నేను నిమ్మకాయ పచ్చడి చేసే విధానం, ఆ కాయల్ని కడిగి, తుడిచి ఆరబెట్టారండి. తుడిచిన తర్వాత కూడా ఒక కాటన్ క్లాత్‌తో తుడిచిన తర్వాత కూడా ఆరబెట్టాలి. వాటర్ కొంచెం కూడా ఉండకూడదు. తర్వాత ఇలా ముక్కలుగా కోయాలండి. ముక్కలుగా కోసేటప్పుడు ఫస్ట్ అడ్డంగా కోయాలి. నేను కట్ చేసినప్పుడు మీరొక్కసారి గమనించండి. ఫస్ట్ అడ్డంగా కోసిన తర్వాత వాటిని 2 పీసెస్‌గా చేయాలండి. అలా అయితేనే రసం మంచిగా ఉంటుంది. నిలువుగా కోయకూడదు నిమ్మకాయ ఎప్పుడైనా. లాస్ట్‌లో ఒక నిమ్మ చెక్కని హాఫ్ నిమ్మ చెక్కని ఇలా పిండాలండి అందులో. అవి కట్ చేసేటప్పుడే గింజలు గూడా తీసానండి నేను. జాగ్రత్తగా చాకుతో తీసేయొచ్చండి గింజలు. ఇందులో కొద్దిగా పసుపు వేశాను. కొంచెమే గదా మనం తీసుకుంది కాయలు. ఒక 5 అన్నట్లు. ఒక కాయ ఏమో రసం పిండాం కదా! ఒక 5 తీసుకున్నాము. ఆ 5కి చిన్న స్పూను పసుపు సరిపోతుందండి. చిన్న స్పూనే పసుపు వేశాను నేను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఒక స్పూన్ వేశాను. చూసారు కదా మీరు. ఈ నిమ్మకాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పులుపు ఉన్నది ఏదైనా ఉప్పు ఎక్కువగా పడుతుందండి. 3 స్పూన్స్ వేసానండి ఉప్పు. ఉప్పు తక్కువ కాకుండా చూసుకోండి. 3 స్పూన్స్ ఉప్పు సరిపోతుందండి ఇందులో. ఇవి కలిపిన తర్వాత అలాగే పెట్టేయండి. కెమెరా వీడియో తీసేది నేనేనండి. ఒక చేత్తో వీడియో తీయడం, ఒక చేత్తో అది మిక్స్ చేయటం వల్ల గిన్నె కొంచెం కదులుతుంది. సరిగా రావట్లేదు. తనకి కలబెట్టడం కూడా రాదా అని అనుకోకండి. అది వీడియో కూడా నేనే తీయడం వల్ల అలా అవుతుంది. తర్వాత ఒక 3 డేస్ అలాగే ఉంచేయాలండి దానిని. ఇప్పుడు కలిపిన మిక్సీని 3 డేస్ అలాగే ఉంచేయాలి. 3 డేస్ తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఒక 5 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి నేను ఇలా పొడుగ్గానే వేసుకుంటాను. ఇవి జాడీలో పచ్చళ్ళు కాబట్టి. తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసి పోపు చేసుకోవాలండి. తర్వాత కరివేపాకండి. కరివేపాకు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. హెల్త్‌కి మంచిది కాబట్టి. తర్వాత ఇంగువ ఖచ్చితంగా వేయాలండి. ఇంగువ వేస్తే మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిదండి. ఈ సీజన్‌లో ఈ వర్షాకాలంలో ఇంగువ, మెంతులు ఇటువంటివి తినడం వల్ల హెల్త్‌కి మంచిదండి. చూడండి అవి అయిన తర్వాత పోపు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలండి. దించిన తర్వాత అందులో ఒక చిన్న స్పూను మెంతుల పొడి వేశానండి. తర్వాత ఆవాల పొడి వేయాలి. ఒక స్పూను మెంతుల పొడికి హాఫ్ స్పూన్ ఆవాల పొడి అండి. ఆవాల పొడి హాఫ్ స్పూనే వేయాలి. మనం ఆల్రెడీ పసుపు కూడా ఇదే స్పూన్‌తో వేసామండి. చిన్న స్పూన్ అది. మెంతుల పొడి ఎక్కువ వేయాలండి. మెంతి పొడి ఎంత వేస్తామో అందులో సగం ఆవాల పొడి వేయాలండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే ఈ ఆయిల్‌లోనే ఇది ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకోవాలండి. ఈ ఆయిల్‌లోనే కారం కూడా వేసేయాలండి.
కారం నేను 2 స్పూన్స్ వేశాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేయొచ్చు. ఇలా ఈ కారం ఆయిల్‌లోనే ఈ కారం గూడా వేసి ఇలా కలపాలండి. కలిపిన తర్వాత ఆల్రెడీ మనం 3 డేస్ ఇలా పెట్టాం గదా! పెట్టిన తర్వాత చూడండి జ్యూసీగా ఎలా ఉందో మీకు అర్థమవుతుంది గదా! ఎలా ఉందో అడుగున ముక్క గూడా కలర్ చేంజ్ అయింది. మెత్తగా గూడా అవుతుందండి ఈ ముక్క. దీనిని ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిక్స్‌లో ఈ నిమ్మకాయ ముక్కల్ని వేసేయాలండి. ఇంతే అయిపోయిందండి నిమ్మకాయ పచ్చడి. చాలా ఈజీగా ఉంది గదా! క్వాంటిటీ చూస్తే కొద్దిగా అనిపిస్తుంది గానీ, మనకేమైనా చట్నీ చేసుకోవడానికి వర్షంలో బయటికెళ్ళి సరుకులు తెచ్చేటట్టు గూడా లేదండి. చట్నీ చేసుకోవడం అట్లాంటివి కొద్దిగా లేట్ అయినా ఇంట్లో ఏది లేకపోయినా మనం ఈ చట్నీ యేసుకొని తినొచ్చండి. టిఫిన్‌లో కానీ, అన్నంలో కానీ చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎల్లిపాయలు గూడా ఒక 10 ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి నేను. కచ్చా పచ్చాగా దంచానండి. కచ్చా పచ్చాగా దంచిన ఎల్లిపాయ మిక్స్‌ని గూడా అందులో వేసి మిక్స్ చేస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇది చలవ చేస్తుంది నిమ్మకాయ. ఈ సీజన్‌లో దగ్గు, జలుబు లాంటి సీజనల్ డిసీజెస్ వస్తాయి గదా! వాటి నుంచి ఆహ్, మనల్ని ఈ నిమ్మకాయ కాపాడుతుందండి. అదెలా అంటారా? పెద్దవాళ్ళు జనరల్‌గా నిమ్మకాయ తినకూడదు, దగ్గు, జలుబు వస్తాయి అంటారు. కానీ నిమ్మకాయ చలవ చేస్తుందండి. మనం దగ్గు, జలుబు ఉన్నప్పుడు నిమ్మకాయ తినొచ్చు. అది ఓన్లీ అపోహ మాత్రమే. నిమ్మకాయ తినొచ్చండి. నాన్ వెజ్‌లో అయినా బజ్జీలలో అయినా నిమ్మకాయ పిండుకొని తినొచ్చు. అండ్ బీపీ గూడా రాదండి ఈ నిమ్మకాయ తినడం వల్ల. బీపీ తగ్గటం కాదండి. అసలు బీపీ రాదండి నిమ్మకాయ తినడం వల్ల. బాడీలో కొలెస్ట్రాల్ గూడా తగ్గుతుంది. బరువు పెరగకుండా చేస్తుందండి ఇది. జర్నీ టైంలో కూడా వాంతి కాకుండా నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. చూడండి కంప్లీట్ అయిపోయిన నిమ్మకాయ పచ్చడిని కడిగి తుడిచిన దీనికి జాడీ కూడా తడి ఉండకూడదండి. కడిగి తుడిచిన జాడీలో అది శుభ్రంగా తుడిచిన ఎండిపోయిన తర్వాత ఫ్యాన్ గాలి కింద పెట్టినా సరే ఎండిపోయిన తర్వాతనే అందులో పచ్చడి పెట్టాలండి. స్పూన్‌లకి గానీ, జాడీకి గానీ, మనం చేసే ఈ ప్యాన్‌కి గానీ దేనికి గూడా తడి అన్నది కొద్దిగా గూడా ఉండకూడదండి. మన చేతికి కూడా తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే బూజు పడుతుంది. ఉప్పు కూడా మీరు టేస్ట్ ఒక్కసారి చూడండి సరిపోయిందో లేదో. ఉప్పు తక్కువైతే కూడా బూజు పడుతుందండి. ఇది 3 మంత్స్ వరకు ఉంటుందండి ఫ్రెష్‌గా ఇలాగే. చాలా బావుంటుందండి. నేనైతే ఏ పచ్చడి చేసినా గానీ అది జాడీలో పెట్టిన తర్వాత మన లాస్ట్ ఉంటుంది గదా! ఈ ఘట్టం ఇది మాత్రం చేయకుండా ఉండనండి. చాలా చాలా ఇష్టమండి. అందులోనే అన్నం కలుపుకొని తినడం అంటే మామిడికాయ పచ్చడైనా, నిమ్మకాయ పచ్చడైనా నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా ఫ్రెండ్స్ ఇలా తినడం? అందులో మిరపకాయ తింటుంటే ఇంకా ఇష్టమండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.